ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం. అనకాపల్లిలో ట్రావెల్స్ బస్సు బీభత్సం, గుర్తు తెలియని వ్యక్తి మృతి. అనకాపల్లి పట్టణంలో గురువారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పూడిమడక జంక్షన్ వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వేగంగా వచ్చి గుర్తు తెలియని వ్యక్తిని ఢీకొట్టడంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణ పాలయ్యాడు. ఘటనా వివరాలు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ప్రమాదానికి కారణమైన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వ్యక్తిని ఢీకొట్టిన వెంటనే ఆగకుండా సంఘటనా స్థలం నుంచి పరారైంది. ఈ విషయాన్ని గుర్తించిన అనకాపల్లి ట్రాఫిక్ పోలీసులు వెంటనే అప్రమత్తమై బస్సును ట్రేస్అవుట్ చేసి పట్టుకున్నారు. ట్రాఫిక్ పోలీసులు బస్సును స్వాధీనం చేసుకుని దాన్ని స్టేషన్కు తరలించారు. అనంతరం బస్సు డ్రైవర్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. గుర్తింపు కోసం ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి వివరాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు మరణించిన వ్యక్తి ఎవరో, ఏ ప్రాంతం వారో అనే దానిపై ఆరా తీస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించారు. మృతుడిని ఎవరైనా గుర్తించటానికి వీలుగా అతడి తాలూకు బంధువులు లేదా సన్నిహితులు ఉంటే పోలీసులను సంప్రదించాలని అనకాపల్లి ట్రాఫిక్ పోలీసులు సిఐ ఎం వెంకటనారాయణ కోరుతున్నారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నిన్న రాత్రి సుమారు 11:40 గంటల సమయంలో పూడిమడక అండర్ బ్రిడ్జి దగ్గర ట్రావెల్స్ బస్సులు ఏవైతే ప్యాసింజర్స్ని ఎక్కించుకుంటారో అక్కడ ఈ ఫ్రెష్ వెహికల్ ఒకటి, అది ఎలక్ట్రికల్ బస్సు అనేది. ఆ బస్సు ఒక గుర్తు తెలియని వ్యక్తిని వెనుక టైర్ కింద ఢీకొట్టి ఆయన చనిపోయారు. చనిపోయిన తర్వాత ఆ బస్సు నక్కపల్లి టోల్గేట్ వరకు వెళ్ళిపోవడం జరిగింది. సీసీ ఫుటేజ్ ద్వారా బస్సు వివరాలు సేకరించి బస్సుని పట్టుకోవడం జరిగింది. ఈ కేసులో దర్యాప్తు చేస్తున్నామండి. ఏదైతే ఈ చనిపోయిన ఆయన తాలూకు వివరాలు కూడా ఇవ్వటం జరిగింది. ఎవరైనా గుర్తించిన వాళ్ళు ఎవరైనా ఉంటే వివరాలు తెలియజేసిందిగా కోరుతున్నాం.